ఎన్నికలకు ముందు వరకు వైసీపీతో అంటకాగిన అధికారులందరికీ కూడా చంద్రబాబు చెక్ పెడుతున్నారు. ఇప్పటికే తీవ్ర వివాదాస్పదంగా మారిన సీఎస్ జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా పరోక్ష సంకేతాలు వెళ్లాయి. అలాగే ఒక్కొక్క అధికారులు ఇలాగే ఫైల్స్ డేటా మిస్సింగ్ కి సంబంధించిన ఆదేశాలు రావడంతో కూడా కొంత అధికారుల్లో భయాందోళన, హైరాణ, టెన్షన్ మొదలైంది. ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే అధికారులు కూడా క్యూ కట్టారు చంద్రబాబుని కలిసేందుకు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయ చంద్రిక, కూటమి ఘన విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ లో అక్రమార్కుల గుండెల్లో ప్రస్తుతం రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఏకపక్షంగా వ్యవహరించడం, అధికార పార్టీకి అప్పట్లో అంటకాగినటువంటి అధికారులు తీసుకున్నటువంటి ఏదైతే చాలా మందిలో ప్రస్తుతం ఒక వణుకైతే కనిపిస్తోంది. చాలా మంది డిప్యుటేషన్ పై వచ్చినటువంటి వారు వెనక్కి వెళ్లేందుకు, దీర్ఘకాలిక సెలవులపై వెళ్లేందుకు, విదేశాలకు వెళ్లేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారంటే వారిలో ఎంత భయం ఏర్పడిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అధికారులందరికీ కూడా ఇలా అక్రమాలకు పాల్పడి ఇప్పుడు చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరికీ కూడా చెక్ పెట్టేటువంటి పనులు సాగుతున్నాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రస్తుతం ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం కొలవుదీరబోతున్నటువంటి ఈ సమయంలో దానికంటే ముందుగానే ఇక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకునేటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఏదైతే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి కేసులు పెట్టినటువంటి అంశంలో పాల్పడినటువంటి తప్పులు, అక్రమాలు వీటన్నిటినీ కూడా చాలా చాకచక్యంగా చెరిపేసేటువంటి ప్రయత్నాలు కూడా మొత్తం సాగుతున్నాయి. దీంతో ఒకవైపు వెళ్లిపోయేటువంటి అధికారులకు చెక్ పెడుతున్నారు, ఇంకోవైపు ఎలక్ట్రానిక్ డేటాతో పాటు ఈ ఫైళ్లను కూడా ఖచ్చితంగా యథాతథ స్థితిలో ఉండే విధంగా ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అటు సచివాలయంలో కూడా నిన్న పోలీసులు ఎంటర్ అయి చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు చూసాం. అది మిగిలినటువంటి చోట్ల కూడా ఇలాంటి పరిణామాలు ఎక్కడ జరుగుతున్నాయంటే అక్కడ మాత్రం ఖచ్చితంగా చెక్ పడబోతోంది. ఇక ఎందుకు అధికారులు ఇప్పటి వరకు కూడా సర్వం తామై వ్యవహరించి చక్రం తిప్పినటువంటి అధికారులు, ముఖ్యంగా సీఎస్ జవహర్ రెడ్డితో పాటుగా కీలకమైనటువంటి అధికారులందరూ ఇప్పుడు ఎందుకు సెలవుపై వెళ్లాలనుకుంటున్నారు? సో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి కూడా సెలవుపై అమెరికాకు వెళ్లాలని సెలవు పెట్టుకున్నారు. మళ్ళీ సెలవు రద్దు కావడంతో ఆయన తిరుమలలో ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి. ఇలా చాలా మంది అధికారులు కూడా ప్రస్తుతం సెలవుపై వెళ్లే ప్రయత్నం చేశారు. వారందరికీ కూడా బ్రేక్ పడింది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందో కూడా మనం చూద్దాం. అతో పాటు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో ఉన్నారు. అలానే సచివాలయం నుంచి కూడా మా ప్రతినిధి సత్య కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, చెప్పండి, ఎందుకు అధికారుల్లో ఇంత వణుకెందుకు? ఎందుకు సెలవులపై వెళ్లాలనుకుంటున్నారు? శ్రీహరి, సహజంగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అంటే వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సంబంధించి వారధిగా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు భిన్నంగా కొంతమంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు రాజకీయ ముసుగు తగిలించుకొని అందులో పనిచేస్తూ ఉన్నారు. ఈ రాజకీయ ముసుగు తగిలించుకోవటమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతూ ప్రతిపక్షాలను వేధించడం కూడా ప్రారంభించారు. పైగా మరికొంతమంది అధికారులు అయితే కేవలం టీడీపీని టార్గెట్ చేసి టీడీపీ లీడర్స్ను టార్గెట్ చేయటం, వాళ్ళ మీద కేసులు నమోదు చేయటం వంటి ఇటువంటి సంఘటనలన్నిటికీ కూడా పాల్పడ్డారు. దీంతోనే ఇప్పుడు ఎవరైతే అంటగాగారో ఆ అంటగాగిన అధికారుల పరిస్థితి మరింత దయనీయంగా మారటమే కాకుండా కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ నిరాకరిస్తే అయ్యో పాపం అనేవాళ్ళు కూడా ఎవరూ లేకుండా పోయారంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఈరోజు ఉదయం చంద్రబాబును కలిసేందుకు వచ్చిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకి అపాయింట్మెంట్ లేదు అని చెప్పి అక్కడ పేషీ అధికారులు వెనక్కి పంపించారు. అదేవిధంగా సిట్ చీఫ్గా ఉన్న కొల్లి రఘురామరెడ్డి, ఆయన సిట్ చీఫ్, అదేవిధంగా దాంతోపాటు డ్రగ్ కంట్రోల్ చీఫ్, వీటన్నిటికి మించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్, ఈ 3 విభాగాలకు అత్యంత కీలకమైన విభాగాలు. వీటికి చీఫ్గా ఉన్న కొల్లి రఘురామరెడ్డి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆ 3 పోస్టులని తప్పించి డీజీపీ ఆఫీసులో వేస్తే ఆయన నిన్న మధ్యాహ్నం నుంచి చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే ఈ రోజు ఉదయం పేషీ అధికారులు నో అపాయింట్మెంట్ అని చెప్పారు. అంటే ఐపీఎస్ అధికారులుగా వ్యవహరించినా, ఐఏఎస్ అధికారులు వ్యవహరించినా కూడా గతంలో వాళ్ళకు ఒక మంచి విలువ ఉండేది, కానీ ఇప్పుడు అది పోగొట్టుకుంటున్నారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి వ్యవహరించిన తీరు, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలకు ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కితే పోలింగ్ జరిగే మే 13వ తేదీకి 2 రోజుల ముందు 14,000 కోట్లు ఇస్తే అది ఎవరికి లాభం?
ఎవరు లబ్ధి పొందుతారు, ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న వ్యవహారం అని చెప్పి ప్రతిపక్షాలు ఘోషిస్తున్నా కూడా ఏకంగా చీఫ్ సెక్రటరీ హైకోర్టు సెలవుల్లో ఉంది. హౌస్ మోషన్ మూవ్ చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే నిన్న చీఫ్ సెక్రటరీ కలిసిన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ముభావంగా ఉండటమే కాకుండా ప్రమాణ స్వీకారం తేదీ, సమయం, స్థలం గురించి అడిగితే తర్వాత నేను ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి కూడా కేవలం శ్రీహరి 45 సెకండ్లలో బయటికి పంపించారు. అంటే చంద్రబాబు నాయుడు ఆయనకు ఒక పేరు ఉంది, పైగా డిగ్నిటీ డెకరం మెయింటైన్ చేస్తారు అనే పేరుంది. అటువంటి చంద్రబాబు నాయుడు కూడా అసంతృప్తికి గురయ్యి అధికారులు ఏ విధంగా వ్యవహరించారో ఆయన అసంతృప్తికి గురయ్యే విధంగా వ్యవహరించిన తీరు మాత్రం ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే సిఐడికి చీఫ్గా ఉన్న సంజయ్ వచ్చే నెల 3వ తేదీ వరకు తనకు సెలవు కావాలి, అమెరికా వెళ్ళాలి అని చెప్పి కూడా ఆయన నిన్న సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన సెలవును కూడా రద్దు చేసుకుని వెనక్కి వచ్చారు. ఇక వీటితో పాటు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, అదేవిధంగా వాసుదేవరెడ్డి, వెంకట్రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అదే ఐఎండ్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా సెలవుపై వెళ్లేందుకు, అదే మరికొందరు రిలీవ్ అయ్యి వెళ్లేందుకు, వీళ్ళంతా వేరే రాష్ట్రాల్లో ఉండే అధికారులు, ఐఆర్ఎస్ అధికారులు కొంతమంది, వీళ్ళలో కొంతమంది డిఫెన్స్లో పనిచేశారు, అదేవిధంగా ఐఏఎస్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో పనిచేసే వాళ్ళు కూడా జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడికి వాలిపోయారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా శ్రీహరి ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైతే వచ్చాయో ఎగ్జిట్ పోల్స్కు ముందు వీళ్ళంతా కూడా వీళ్ళ సర్వీస్ ఎక్స్టెన్షన్కి పెట్టుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వెంటనే ఆ ఎక్స్టెన్షన్ లెటర్ రద్దు చేసుకొని వీళ్ళంతా కూడా ఇక్కడికి మళ్ళా తమను రిలీవ్ చేయాలి అని చెప్తున్నారు. అంటే అధికారులు ఒకవేళ రిలీవ్ అయినప్పటికీ చేసిన పాపం కానీ అక్రమాలు కానీ ఎక్కడికి పోవు అనేది కూడా అందరూ చెప్తున్నారు. అంటే అధికారులు ఈ విధంగా వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉంది అని చెప్పి మిగతా వాళ్ళంతా అంటుంటే, బట్ అధికారులు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఎందుకు అలా అంటగాగాల్సి వచ్చింది అనేది కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులే ప్రశ్నిస్తున్నారు. శ్రీహరి, ముఖ్యంగా ఈ అధికారులు సెలవుపై వెళ్లాలనేటువంటిది కొంతమంది అయితే, కొంతమంది అంటే ముఖ్యంగా ఇప్పుడు సిఎస్ విషయంలో ఎలాంటి నిర్ణయం ఉండబోతోంది. సో ఇప్పటికే ఆయనకు ఒక స్పష్టమైన సంకేతాలు కూడా అందినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా జవహర్ రెడ్డి సంబంధించిన విషయం పైన ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాల నుంచి వచ్చిన కంప్లైంట్స్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన అభ్యంతరాలు, చివరికి కోర్టు కూడా తప్పుపట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్న నేపథ్యంలో జవహర్ రెడ్డి విషయం ఏం కాబోతోంది? శ్రీహరి, సిఎస్ని సెలవుపై వెళ్ళాలి అని చెప్పి టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు పరోక్షంగా ఆయనకి సంకేతాలు పంపారు. ఎందుకు అనంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనతో వ్యవహరించిన తీరు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ల పంపిణీలో ఒక నెలలో సచివాలయాల్లో తీసుకోమని ఇంకో నెలలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులను బ్యాంకుల వద్దకు పంపిస్తే వాళ్ళ అకౌంట్లు ఇన్యాక్టివ్గా ఉంటే దాదాపుగా 35-40 లక్షల మంది బ్యాంకుల దగ్గర పడిగాపులు కాశారు. అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఊహించుకోవచ్చు. దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాల నగదు లబ్ధి కూడా నేరుగా బ్యాంకులో వేయటం, డీబీటీ స్కీమ్, దీనికి సంబంధించి 5 నెలల తర్వాత కూడా మీరు ఇలా చేయటం మంచిది కాదని చెప్పినప్పటికీ కూడా వినిపించుకోలేదు. అందువల్లనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే తేదీ నాటికి జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్ళాలి అని చెప్పి కూడా పరోక్షంగా సంకేతాలు పంపారు. అయితే తాను ఆలోచించుకొని 2 రోజులు నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నప్పటికీ కూడా నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆయన వచ్చిన సమయంలో ఆయన ఛాంబర్లో కేవలం 45 సెకండ్లు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, పైగా గతంలో లోకేష్ దగ్గర ఆయన పనిచేసి ఉన్నారు, అందువలన ఆయన అప్పట్లో సిన్సియర్ అధికారిగా ఉండేవారు అని చెప్తున్నారు. బట్ ఈ అధికారి ఇప్పుడు ఇలా వ్యవహరించడం, పైగా ఉత్తరాంధ్రలో భూములకు సంబంధించి వాళ్ళ కుమారుడి మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన సీఎస్గా ఉండటం శ్రేయస్కరం కాదు అనేది తెలుగుదేశం నేతల వాదన. పైగా కూటమిలో మిత్రపక్షమైన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేస్తున్న ఆరోపణలు, దానికి లీగల్ నోటీసులు పంపించినప్పటికీ కూడా కొన్ని ఆరోపణలకు సమాధానం చెప్పలేని దశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీరియస్గా ఉండటం శ్రేయస్కరం కాదు అని చెప్పి he was asked by the TDP people to go on leave. బట్ ఆయన ఇంకా 2 రోజుల్లో ఆలోచించి చెబుతానంటున్నారు. బట్ అది ఎంతవరకు ఆయన వెళ్తారా లేదా అనేది కూడా ఇంకా ఈ రోజు రేపట్లో తేలే అవకాశం ఉంది. ఆయన వెళ్తే ఎవరు మళ్ళీ ఆ పోస్టులోకి రావాలి అనేది కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే నిన్న వచ్చిన ఐఏఎస్ అధికారుల్లో ఎవరైతే వైసీపీతో అంటగాగారో వాళ్ళందరితో కూడా చంద్రబాబు చాలా ముభావంగా కనిపించారు.
తనకు కాదు, తనకొచ్చే నష్టం కాదు, ఈ రాష్ట్రం నష్టపోయిందనే భావనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందువల్ల ఇటువంటి అధికారులు మంచిది కాదు, వీళ్ళు ఇలా చేయటం మంచిది కాదు. ఆయన మొదటి నుంచి చెప్తున్నారు, ఎవరైతే అతిగా బిహేవ్ చేశారో వాళ్ళు ఫలితం అనుభవిస్తారు అని చెప్పి జగన్తో సహా కింది స్థాయి అధికారులు, పార్టీ నేతలు, వైసీపీ నేతలు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలని ఆయన పదే 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 పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రెస్ మీట్లో చెబుతూ ఉన్నారు. అంటే ఈ అధికారులు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది ఆయనకు ఆవేదన, ఆందోళనగా ఉంది. తాను 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదు అని కూడా నిన్న చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత మీడియాతో కూడా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు. వాళ్ళకి అవసరమే ఉంది అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ పరిస్థితి ఈ రోజు సాయంత్రం లోపు కూడా తేలే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. శ్రీహరి ఇంకా చాలా మంది అధికారులు, అటు ఐఏఎస్ కానీ ఇటు ఐపీఎస్ అధికారులు కానీ ఎవరైతే అంటగాగారో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు నుంచి ఈసారి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. చంద్రబాబు నాయుడు గతంలో వేరు, ఇప్పుడు వేరు అనే సంకేతాలు మాత్రం స్పష్టంగా అధికారులతో పాటు పార్టీ నేతలకి అందరికీ కూడా అందుతున్నాయి. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా కొత్త ప్రభుత్వం కొలువు తీరే లోపే ఎవరైతే అంటకాగారో అధికారులందరికీ కూడా చెక్ పడబోతోంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సిఎస్ కూడా సెలవులో వెళ్లేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ రకమైనటువంటి సంకేతాలు కూడా బయటకు వచ్చాయి. ఇందుకు అనుగుణంగానే పరిణామాలు కూడా సాగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో అధికారులు ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం ప్రస్తుతం మారుతున్నటువంటి నేపథ్యంలో ముందుగానే అధికారులు ఈ రకమైనటువంటి గుబులు అనేది మాత్రం ఇది చాలా కొత్తగా కనిపిస్తోంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా వారి సుదీర్ఘ సర్వీస్ అనేది కొనసాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ పోస్టింగ్ విషయంలో ప్రాధాన్యతలు మారుతాయేమో తప్ప వారికి అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ అందుకు భిన్నమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే వారు అలా వ్యవహరించారు, అలా పనిచేశారు.